నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అటు పిల్లల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, అలాగే ప్రభుత్వ అధికారుల్లోనూ ఈ పరీక్షలు సజావుగా జరుగుతాయా, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి ఆందోళన స్పష్టంగా కనపడుతోంది. ఈ పరీక్షలు సజావుగా నిర్వహణ చేయడానికి కావలసినటువంటి తయారీ ఏ విధంగా ఉంది, ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, గత అనుభవం దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి అనేటటువంటి దాని మీద విశ్లేషణాత్మకమైనటువంటి చర్చని చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రముఖుల్ని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ ఎం శ్రీనివాస్, ప్రగతిశీల విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర మాజీ అధ్యక్షులు. శ్రీ కె రామకృష్ణారావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నటువంటి ఉన్నతాధికారి. శ్రీ బి మోహన్ రెడ్డి, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ PRTU రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ చింతల రామచందర్, ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. చర్చలోకి వెళ్లే ముందు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. కనీస సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతూ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 10,72,000 మంది విద్యార్థులు 10th పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 8,08,000 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,64,000 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కిందటేడాది కంటే అదనంగా 42,000 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 4,749 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన 670 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 53,000 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 190 ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లోని పరీక్షల విభాగం పరీక్షల ఏర్పాట్లను రోజువారీ సమీక్షిస్తుంది. ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఈసారి క్లోజ్డ్ కంటైనర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పరీక్షల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతుండటంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామకృష్ణ గారు, మీతో ప్రారంభిద్దాం. మీ శాఖ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఉన్నటువంటి సంసిద్ధత ఎలా ఉంది? 10 సంవత్సరాల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తర్వాత కండక్ట్ చేసేటువంటి అతిపెద్ద ఎగ్జామినేషన్ ఇది. ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి గాను మనకున్నటువంటి మొట్టమొదటి విద్యార్థి తీసుకునేటటువంటి మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష. అవునండి, 7వ తరగతి జిల్లా స్థాయిలో చేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష ఇది. దీనికోసం మనకున్నటువంటి గత అనుభవం దృష్ట్యా అనేక చర్యలు మేము ఈసారి తీసుకున్నాము. మొట్టమొదటిగా ఏంటంటే 2 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి పెట్టుకున్నాం. సో కాబట్టి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పటికీ కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో. రెండవది, సెంటర్స్ను 3 కేటగిరీస్గా విభజించి అక్కడ పోలీస్ స్టేషన్ లేకుండా, ట్రెషరీ లేకుండా ఉన్నటువంటి సెంటర్స్ మనకు దాదాపు 670 సెంటర్స్ ఉన్నాయి. అటువంటి కేంద్రాల మీద ప్రత్యేకంగా జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు నిఘా పెట్టి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా పేపర్ల ముద్రణ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని జిల్లాలు చేరవేసేంత వరకు జిల్లాలో భద్రంగా వాటిని స్టోర్ చేయడం కానివ్వండి, జాయింట్ కస్టోడియన్స్ అని చెప్పి జిల్లా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో వాటి స్టోర్ చేయడం, దాని తర్వాత సెంటర్స్కు తరలించడం, తర్వాత సెంటర్స్లో జాగ్రత్తగా పెట్టడం, అంటే పోలీస్ స్టేషన్స్లోనూ ట్రెషరీస్ జాగ్రత్తగా పెట్టుకోవడం, అక్కడి నుంచి ఎగ్జామినేషన్ రోజున వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళడం, ప్రతి లెవెల్లో కూడా రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని ఫిక్సప్ చేసి ఎటువంటి అవకతవకలు కూడా జరగకుండా ఉండడానికి కోసం చెప్పి 1-2 సార్లు ఇప్పటికే సమీక్షా సమావేశాలు, రిహార్సల్స్ అని కూడా చేసుకోవడం జరిగింది. మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంసిద్ధత ఎలా ఉంది? పరీక్షల నిర్వహణ అనేటువంటిది విద్యార్థులకు పరీక్షలు అయితే సుమారు 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 22 లక్షల మంది తల్లిదండ్రులు అటెన్షన్లో ఉండాలి. 4 లక్షల మంది ఉపాధ్యాయులు టెన్షన్, విద్యాధికారులు టెన్షన్. ఇదంతా టెన్షన్ కారణం ప్రణాళిక లేకపోవడం అనేది ఒకటి. రెండవది, ముఖ్యంగా మండు టెండలల్లో 2 గంటలకు ఎగ్జామినేషన్ ప్రారంభం అనేది మేము గత ఎవ్రీ ఇయర్ మేము PRT పక్షాన, ఉపాధ్యాయ సంఘాల పక్షాన రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఇంత ఎండలో పెట్టకండి, పిల్లలు అంత దూరంకి వెళ్ళి RTC బస్సులు వచ్చి ప్రయాణం చేసి, మన దగ్గర ఎన్ని స్కూళ్ళల్లో ఏసీలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళల్లో ఫ్యాన్లు ఉన్నాయి, మేము అవి అడగడం లేదు. కనీసం చల్లపూట మార్నింగ్ 8 గతంలో ఉండే ఈ ప్రాక్టీస్ 8:30 to 11 వరకు అని
ఆ పద్ధతిలో చల్లపూట రాస్తే వాళ్ళ మేధా శక్తి కూడా బాగుంటుంది, సన్నగిలదు అని చెప్పినప్పుడు కూడా అంతా తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండవది సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నప్పుడు కూడా అక్కడ సెంటర్ పెట్టకుండా అక్కడనే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో సెంటర్ ఇవ్వడంలో మతలబెంటి పరీక్షల సెంటర్లలో రాజకీయంగా కూడా జోక్యం జరుగుతుంది. సెంటర్ నిర్ణయించడంలో కమిషనర్ ఉండండి, అడగండి, వారికి ఫోన్లు వస్తాయి, ఒత్తిడి వస్తుంది. రామచంద్ర గారు, తయారీ సంసిద్ధత ఎలా ఉంది? సార్, ఈ 4-5 సంవత్సరాలుగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ జంబ్లింగ్ సిస్టమ్ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేశారో, జంబ్లింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినప్పటికీ జోనల్ వైజ్గా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా సంస్థలు చాలా బ్రాంచెస్ ఉండడం వల్ల ఈ జంబ్లింగ్ విధానంలో కూడా వారి బ్రాంచ్లో వారి పిల్లలే పడేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఈ ర్యాంకులు అనేటువంటి దానిలో ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికి కూడా మేము ఎన్నోసార్లు మన రాష్ట్ర విద్యాశాఖ అధికారికి, మరి అదేవిధంగా సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా ఎన్నో లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకుల విధానము ఆల్రెడీ 88-89లో రద్దు చేశారు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. రద్దు చేసినప్పటికి కూడా ఈనాడు సిటీలో మీరు చూసినట్లయితే ఎక్కడ ఏ కార్నర్లో చూసినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంక్స్ని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ నానా రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఉన్నటువంటి ఇప్పుడు చేసినటువంటి సంసిద్ధత నిర్వహణలో? ఈ రోజు కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము అన్ని విధాలుగా తయారై ఉన్నామని చెప్తున్నారు. అది పోలీస్ స్టేషన్ లేని చోట, ట్రెజరీ లేని చోట కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఈ రోజు కూడా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు, ఒక విధానం లేదు అనేది మా అభిప్రాయం. దాని పర్యవసానమే ఈరోజు పోలీస్ స్టేషన్లు, రక్షణ లేని చోట ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం, అట్లాగే కార్పొరేట్ కాలేజీలు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వాళ్ళకు అనుకూలమైన ప్లేసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం, అట్లాగే దాదాపు 4700 పైచిలకు ఎగ్జామినేషన్ సెంటర్స్లో 3000 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు లేవు, పిల్లలు తాగటానికి మంచి సౌకర్యం కూడా లేనటువంటి కండిషన్ ఈరోజు రాష్ట్రంలో ఉందనేది ఫ్యాక్టు. అది కాదంటారా? 16వ తారీఖు మాతో రండి, మేము నిరూపిస్తాం. దాదాపు ఏ సెంటర్స్లో ఏ సౌకర్యాలు లేక విద్యార్థులు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారనేది మేము చూపించగలుగుతాం. రామకృష్ణరావు గారు, మనం అనుకున్నటువంటి మీరు ఇచ్చినటువంటి సెంటర్లు అన్నింటిలోనూ కూడా పిల్ల కూర్చుని టేబుల్ ఉండి రాసుకుని పైన ఫ్యాన్ ఉండి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు అన్ని చోట్ల ఉన్నాయా? 4749 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హై స్కూల్స్ అండి. మొత్తం అంతా కూడా మన గవర్నమెంట్లో ఉన్నటువంటి హై స్కూల్స్, లేకపోతే ప్రైవేట్ రంగం నుంచి తీసుకున్నటువంటి హై స్కూల్స్లో సెంటర్స్గా పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో చూసినట్లయితే దాదాపు మనకు 13,000 హై స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 4749 సెంటర్స్లో మొత్తం మనం చూసినట్లయితే తాగునీటికి కానీ లేకపోతే మిగతా అమ్యూనిటీస్ అంటే ఫర్నిచర్ వరకు చూసినట్లయితే డెఫినెట్గా ఈ 5,000 సెంటర్స్లో దాదాపు ఒక 25 to 30% ఆఫ్ ద సెంటర్స్లో ఓన్ ఫర్నిచర్ అనేటువంటిది లేదు. లేకపోయినప్పటికీ కూడా అక్కడ డిఈఓస్కు వారికి కొంత ఫండ్ కూడా వారి దగ్గర పెట్టి మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ నుంచి కానీ రామకృష్ణ గారు, ఈ 11 లక్షల మంది పిల్లలు కూడా సదుపాయంగా కూర్చుని ఒక టేబుల్ మీద కాగితం పెట్టి రాసుకునేటటువంటి పరిస్థితి ఉన్నదా? లేదనేది కమిషనర్ గారు అంగీకరించారు. మేము డిఓ దగ్గర కొంత డబ్బు పెట్టాము, అప్పటికప్పుడు మీరు ఏమైనా అవసరం ఉంటే సమకూర్చండి అని చెప్తున్నారు తప్ప పరిస్థితి ఉందా? అది కూడా లేదు. అప్పటికప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? 11 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతుంటే ముక్కు పచ్చలారని పిల్లలండి, 14 years బిలో 14 years ఉన్నట్టు పిల్లలు మండు టెండలు ఎగ్జామ్ రాయడానికి వస్తే సౌకర్యాలు లేవు అనేది తను అంగీకరిస్తూనే మేము అన్ని రకాలుగా సిద్ధమయ్యాం పరీక్షలు నిర్వహించడానికి, మా సామర్థ్యం క్లియర్ గా ఉందని చెప్పడం అంటే 4749 సెంటర్స్ లో 75% ఆఫ్ సెంటర్స్ లో ఓన్ ఫర్నిచర్ ఉండేటువంటిది అనేటువంటి విషయం ఉంది. ఎందుకోసం అని చెప్పంటే నేను దాదాపు జిల్లా కలెక్టర్ గా కూడా ఉన్న మిగతా 25% ఆఫ్ సెంటర్స్ లో కూడా ఫర్నిచర్ తీసుకోవడానికి వారికి సఫిషియెంట్ ఫండ్స్ వాళ్ళకి ఇచ్చి తీసుకోమని చెప్పాం. ఎక్కడైనా సరే తీసుకోకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్ ఆల్సో. ఈ సమస్య అనేటువంటిది మొత్తం హై స్కూల్స్ లో మనం ఎంత మాత్రం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉందా లేదా అనేటువంటిది బ్రాడర్ ఇష్యూ తోటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అని చెప్పంటే పిల్లలని బడికి తీసుకున్నటువంటి నేపథ్యంలో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఫెసిలిటీస్ అనేటువంటి ఎప్పుడు కూడా కొంత నిదానంగా సమకూరుస్తున్నటువంటి వస్తున్నటువంటి మాట వాస్తవమే. ఫర్ ఇన్స్టెన్స్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో దాదాపు 30 crores of rupees, పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు ఉన్నటువంటి దాన్ని 30 crores of rupees కేవలం హై స్కూల్స్ ఫర్నిచర్ ల్యాబొరేటరీస్ కోసం పెట్టడం జరిగింది. సో కాబట్టి ఉన్నటువంటి నిధుల పరిమితిలో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఐఎమ్ ఆల్సో అగ్రింగ్, ఐఎమ్ నాట్ ఆల్సో 100% హ్యాపీ.
ఎంతవరకు 100% మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ అని చెప్పి మాత్రమే నేను మనవి చేస్తాను. సార్ చెప్పినట్టుగా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, కొద్ది రేజ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము అనేది ఏంటంటే ఎప్పుడు మనం సాధారణంగా 90% సెంటర్లు అవే డిసైడ్ చేస్తున్నాం. ఒక 10% అంత రాజకీయంగా మారుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. ఆ పాఠశాలకు పర్మనెంట్గా మనం ఎగ్జామినేషన్ సిస్టమ్ కొరకు ఎందుకు ఫర్నిచర్ మనం సప్లై చేయలేకపోతున్నాం? ఇన్ని ఒక ప్రణాళిక ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? పిల్లల రామకృష్ణ గారు, పరీక్ష నిర్వహణ కేంద్రాలను గుర్తించడంలో, ఎంపిక చేయడంలో మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 2-3 సార్లు అన్నారు రాజకీయం, ఒత్తిడి అనేటువంటిది. ఎంతవరకు ఇది? అది నేను అంగీకరించనండి. ఎందుకోసం చెప్పంటే డెఫినెట్లీ ప్రజాస్వామ్యం అని చెప్పిన తర్వాత ప్రజలు రిప్రజెంటేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ రిప్రజెంటేషన్ అనేటువంటి చేయడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ను దృష్టిలో పెట్టుకుని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసినటువంటి సందర్భాలే చాలా ఉన్నాయి. ఒకవేళ గైడ్ లైన్స్ అన్నిటి కనుక ఫాలో అవుతే యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాని కేవలం ఎందుకోసం చెప్పంటే 10వ తరగతి పరీక్షలు ఈ రోజు ఫస్ట్ సారి మనం పెట్టుకుంటున్నటువంటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి పద్ధతులు. ఆ తర్వాత సెల్ఫ్ సెంటర్స్, తర్వాత ఒకటే కాలేజ్ బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళ బ్రాంచెస్లో పెట్టుకుంటున్నారని చెప్పంటారు. ప్రత్యేకంగా అలా జరగకుండా ఉండాలని చెప్పి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళ బ్రాంచెస్లో వాళ్ళ పిల్లలు రాయకుండా కూడా ఈసారి చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరం అలాగా తమ కాలేజీల్లో తమ పిల్లలు, తమ స్కూళ్లలో తమ పిల్లలు పరీక్షలు రాసేటటువంటి పరిస్థితి ఒక్క చోట కూడా లేదు అని చెప్పగలరా? యాజ్ ఫర్ ఎస్ బ్రాంచెస్ ఆర్ కన్సర్న్ ఒక్క చోట కూడా లేదని చెప్పగలరా? బ్రాంచెస్ జరిగినంత వరకు నాకు లేదు. కానీ కర్నూలు జిల్లాలో ఒక సెంటర్లో దాదాపు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండడం వలన అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో పెట్టారని చెప్పారు. దాని గురించి రిజిస్ట్రేషన్ చేస్తే మొత్తం రాష్ట్రంలో ఒకటే ఒక చోట ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్ కానీ, ట్రెషరీ కానీ అందుబాటులో లేదు, దాని తర్వాత ఎక్కడైతే దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్కు డిస్టెన్స్ చాలా ఉందో అటువంటి కేటగిరీ సెంటర్స్లో అది మాత్రం వచ్చింది. సో కాబట్టి అటువంటి సెంటర్స్ మీద ఏమని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ the entire staff, management, nobody will be allowed to even come to anywhere near the center. Number 1. Number 2, ఈ కేటగిరీస్లో ఇటువంటి సెంటర్స్ అని ప్రత్యేకంగా లిస్ట్ అవుట్ చేశారు. సో కాబట్టి అక్కడ మా ఫ్లయింగ్ స్క్వాడ్లు పెట్టాము, ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్క్వాడ్స్ ఉంటాయి. అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. 10వ తరగతి పరీక్షలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. రామచంద్ర గారు, ఈ కాపీ కొట్టకుండా అంటే వాళ్ళ స్కూల్లోనే ఉన్నా, ఇంకో స్కూల్లోనే ఉన్నా, ఇంతో అంత కాస్త ఈ ఉపాధ్యాయులు లేకపోతే వాళ్ళ యాజమాన్యాల తరపున సహాయం చేసి పిల్లల చేత బాగా రాయించి మంచి మార్కులు, మంచి ర్యాంకులు తెచ్చుకునేటటువంటి ఈ ప్రయత్నాలకి భంగం కలిగించేలాగా ఉన్నటువంటి ఇన్విజిలేషన్ పద్ధతి, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ పద్ధతి ఎంత సంతృప్తికరంగా ఉంది? ఇన్విజిలేషన్ అనేటువంటిది చాలా మనం చెప్పుకోదగినటువంటి పద్ధతులు లేదు సార్. ఎందుకంటే ఏ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ ఆ స్కూల్లోనే వాళ్ళు ఇన్విజిలేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మనకు సరైనటువంటి స్టాఫ్ లేరు. ఎక్కువ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి సిట్టింగ్ స్క్వాడ్ కనుక మనం ఏర్పాటు చేసినట్లయితే మనం ఈ ఎగ్జామినేషన్ సిస్టంలో మాస్ కాపింగ్ అనేటువంటిది అవాయిడ్ చేసేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. మోహన్ రెడ్డి గారు, నిరోధించడం అనేటువంటిది ఒక చర్య. దానికి బోధించే టీచరు ఇన్విజిలేషన్కి పనికిరాడని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లను ఇన్విజిలేషన్ వేయకూడదు, పండితులను ఇన్విజిలేషన్ వేయకూడదు. ఎవరిని ఇన్విజిలేషన్ వేయాలి? ప్రైమరీ స్కూల్కు బోధించే టీచర్ను ఇన్విజిలేషన్ వేయాలి. అంటే మరి ఎంతవరకు న్యాయం ఉంది? అంటే ఆయన ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ను BA, BD, MA, BEdని ఇన్విజిలేషన్ వేస్తే ఆయన చెప్తాడు అని చెప్పి ఒక భావన కావచ్చు. అది ఎంతవరకు న్యాయం? ఉపాధ్యాయుల మీద నమ్మకం లేకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. శ్రీనివాస్ గారు, ఎలా ఇన్విజిలేషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ రకమైనటువంటి ఏర్పాట్లు, చర్యలు ఎలా ఉన్నాయి? ఈ రెండు విషయాలు కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది మేము అభిప్రాయపడుతున్నామండి. దాని పర్యవసానం ఈరోజు ఒకనాడు ఇన్లీగల్గా జరిగినటువంటి మాస్ కాఫింగ్ ఈరోజు లీగలైజ్ అయిపోయింది అనేది మా అభిప్రాయం. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఇన్విజిలేటర్ ఒక ఇన్విజిలేషన్ సెంటర్లో, ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో 4700 పై చిలుకున్న ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఒక్క సెంటర్ మినహాయించకుండా అన్ని సెంటర్స్లో కూడా ఇన్విజిలేటరే బిట్ పేపర్ చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ ఈరోజు ఉంది. మొత్తం బిట్ పేపర్ మొత్తం కూడా ఇన్విజిలేటరే చెప్తున్నాడు, పిల్లలు రాసుకుంటున్నారు. అది అందరూ అంగీకరించేటువంటి అంశం. ఈరోజు కమిషనర్ గారు అంగీకరించకపోవచ్చు. రెండోది ఏంటంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్స్ కానీ ఎవరండి? టీచర్సే కదా. ఆ టీచర్స్కి నువ్వు ఇచ్చేటువంటి పద్ధతి ఏంటి? ప్రతి స్కూల్కి నువ్వు టార్గెట్ ఇస్తున్నావు. టార్గెట్ ఇచ్చిన తర్వాత ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అనివార్యంగా ఒక అక్రమ పద్ధతికి, అవినీతికి ఉపాధ్యాయుడు నెట్టబడుతున్నాడు.
ఆ సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ప్రభుత్వ విధానాలే కదా క్రియేట్ చేసేది. అట్లాంటప్పుడు ఈ ప్లైన్స్ కార్డ్స్ కానీ లేకపోతే ఇన్సులేషన్స్ కానీ అవన్నీ కూడా మాస్ కాపింగ్ని లేదా కాపింగ్ సిస్టాన్ని నిరోధించే వైపుగా లేవు, అది ప్రోత్సహించే వైపుగానే ఉన్నాయి అనేది మా అభిప్రాయం. కోసం చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కాంపోజిషన్ ఏమిటి? ఫ్లయింగ్ స్క్వాడ్స్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉపాధ్యాయులు కాదు, ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్పొరేట్ కాలేజీలు కుమ్మక్కై ఆ ప్లెయిన్ స్కాడ్స్ కూడా తమకు అనుకూలంగా మలుచుకొని తమ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో తమ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో మాస్ కాపింగ్ జరిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. లేవంటారా చెప్పండి? గత 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తీయండి. ఎన్ని సిట్టింగ్ స్కాడ్స్, ఎన్ని ప్లెయిన్ స్కాడ్స్ కార్పొరేట్ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారు? అది మేము చెప్పం. మా విద్యా సంఘాలు ఎన్నిసార్లు గొడవ చేసినాయి, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినాయి, అవి కాదంటారా? కంపోజిషన్ ఎట్లా ఉందనేది కాదు. కంపోజిషన్ ఎట్లుందనేది కాదు, ఈ రోజు అది ఫ్యాక్ట్. నేను అనేది ఏంటంటే కమిషనర్ గారికి ఓపుకుంటే రమ్మనండి, 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ లో సీక్రెట్ గా తన్ని సర్వే చేయమనండి. మాస్ కాపింగ్ ఎట్లా జరుగుతుందో నేను చూపించగలుగుతాం, మేము ఆధారాలు చూపించగలుగుతాం. రామకృష్ణ గారు, అంటే గతంలో జరిగాయి, ఇప్పుడు మీరు ఏదో చర్యలు తీసుకుంటారంటున్నారు, మీరు తప్పకుండా దీన్ని పర్యవేక్షణ చేస్తారు ఈసారి ఎలా జరుగుతున్నాయి అంటే. కానీ దీనికి మూలం ఏమిటంటే ఒక్కొక్క బడికి వీరు ఒక లక్ష్యం పెట్టి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టినందువల్ల ఈ రకమైనటువంటి పొరపాట్లకు తావిస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ. ఈ సంవత్సరం మొత్తం జరిగినటువంటి రివ్యూస్ ఏం చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక స్కూల్కి ఇంత టార్గెట్ పెట్టి ఇంత చేయమని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం లేదు. రాతపూర్వకంగా ఈవెన్ రివ్యూస్ లో కానీ ఓరల్ గా చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో కూడా టార్గెట్స్ అనేటువంటి తప్పకుండా ఆశయాలు అనేటువంటిది ఎప్పుడు ఉంటాయి. కానీ వాటిని వక్ర మార్గాల ద్వారా ఎవరైనా సరే వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేటువంటిది ఉందా, కానీ ఆశయాలు పెట్టడం తప్పని చెప్పినటువంటి పద్ధతి కాదు. ఎక్కువ రిజల్ట్ రావడం వల్ల కాపీ కొట్టిస్తున్నారు అనేది ఒక వివాదమైనటువంటిది వస్తుంది తప్ప అది న్యాయం కాదు. కష్టపడుతున్నారు, ఐక్యూ పెరిగింది స్టూడెంట్ది. ఈ పరీక్షలు కనుక మనం కరెక్ట్ ఇంకా మంచిగా సమర్థవంతంగా కండక్ట్ చేస్తే పిల్లాడు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉందన్నది మా భావన. దాని సరియైన లోపాలు ఎక్కడెక్కడ స్పాట్ వాల్యుయేషన్ లో ఒక రోజు కూర్చుంటే ఆ ఉపాధ్యాయుడు కరెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎన్ని పేపర్లు కరెక్ట్ చేస్తారు? అంత టైం ఉంటుంది. 36 పేపర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 36 పేపర్లకు బదులుగా వాళ్ళు దాదాపుగా 50 నుంచి 45 నుంచి 60 వరకు కూడా ఇచ్చేటువంటి ఎన్ని గంటల్లో? ఈ మార్నింగ్ 9 నుంచి 4 o'clock వరకు. పరీక్షలు నిర్వహించడము, పరీక్షలు రాయడం ఎంత ఇంపార్టెంటో పరీక్షల పేపర్ యొక్క కరెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రొద్దున 18 పేపర్లు ఇవ్వాలి, భోజనం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 18 పేపర్లు ఇవ్వాలి, 36 పేపర్లు ఇవ్వాలి. ఈ 36 పేపర్లు ఇవ్వాలనేది 2 రోజులు సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ నడుస్తుంది. 2 రోజులు కరెక్ట్ మార్నింగ్ 18, ఈవినింగ్ 18, 2 days. థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది, థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. 70, 80, 90. ఎందుకు? ఈ చీఫ్ ఎగ్జామినర్కు 75 రూపాయలే ఉంటుంది. ఈ ఎగ్జామినర్కు ప్రతి పేపర్కి 3 రూపాయలు వస్తుంది. ఎన్ని ఎక్కువ దిగితే అంత లాభం వస్తుంది నాకు. కాబట్టి 18, 36 ఇడిచిపెట్టి ఇక అక్కడ క్యాంప్ ఆఫీసర్ వాళ్ళు డిఓకి ఏంది పేపర్ బండల్స్ బాగా వస్తాయి, అనుకున్న దానికి ఎక్కువ పంపిస్తారు ప్రణాళిక దానికన్నా. 7 రోజులలో కంప్లీట్ చేయాలి. నేను ఏంటంటే 7 రోజుల, 10 రోజుల, 15 రోజుల, ఎన్ని రోజులు అవుతుంది అన్ని రోజులు నడవని, రోజు 36 చొప్పున కరెక్ట్ వాల్యుయేషన్ వస్తుంది. పిల్లాడికి లేదు, ఇప్పుడు అలా లేదు. గబగబా రోజుకు 70-80 చేసి ఎక్కువ ధనాన్ని ఆర్జించేటటువంటి అవకాశం ఉంది. అదొక్కటి కారణం కాకుండా ఫలానా నిర్ణీత సమయంలో స్పాట్ కేంద్రం గురించాలనేది కూడా కండిషన్ ఉండకూడదు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వేరే జిల్లాలకు పంపించి తెలుగు మీడియం టీచర్స్ చేత కరెక్షన్ చేయించడం వల్ల ఆప్షనల్స్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఏదైతే 100కు 99-100 మార్క్స్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్లో 82-81 వచ్చి వాళ్ళు మంచి మార్కులను సాధించే అవకాశాలను వాళ్ళు కోల్పోతున్నటువంటిది ఇది నగ్న సత్యం. పరీక్ష రాసినటువంటి విద్యార్థులకి ఆ 36 పేపర్లు దిద్దేటటువంటి ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు కేటాయించేటటువంటి సమయాన్ని బట్టి న్యాయం జరుగుతుందా? న్యాయం జరగట్లేదండి. 36 పేపర్లు దిద్దటానికి అసలు నిజంగా శాస్త్రీయ పద్ధతి కదండి. ఏ ప్రాతిపదిక మీద 36 పేపర్లు ఇస్తున్నారు? మేము ఉపాధ్యాయుల్ని సర్వే చేసాం. 20-20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఒక ఉపాధ్యాయుని అడిగాం. ఒక 10th క్లాస్ విద్యార్థి సైన్స్ ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ దిద్దడానికి ఎంత టైం పట్టుద్దని అడిగితే 1.5 నుంచి 2 hours పట్టుద్దని చెప్పాడు. ఒక్క పేపర్ వాల్యుయేషన్ చేయడానికి 2 hours పట్టుద్దని చెప్పాడు.
చెప్పాను. అంటే ఒక్క పేపర్ దిద్దటానికి 2 hours పెడితే రోజుకి నువ్వు పనిచేసేదంతా వాల్యుయేషన్ సెంటర్లో కేవలం 8 hours ఉంటున్నావు. అంటే దాదాపు 4 పేపర్లు మాత్రం దిద్దగలుగుతావు. మరి ఇంకొంచెం లిబరల్గా ఉన్నా నువ్వు 10 పేపర్స్ కంటే ఎక్కువ దిద్దలేవు. కానీ నువ్వు ఇచ్చేది 36 పేపర్లు ఇస్తున్నావు. ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు, యావరేజ్గా ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో ఏమవుతుందంటే లిబరల్గా వచ్చేస్తున్నారు. వాల్యుయేషన్ చేసే కూడా వాల్యూ చేస్తూ పోతున్నారు. మనం పేపర్ దిద్దటంలో వాల్యుయేషన్లో దోషం ఉంది. ఉన్నటువంటి మిస్టేక్స్ని హైలైట్ చేసి మొత్తం అంతా కూడా బేబీని వాటితో సహా బయట పడేసినట్టు ఇది. ఈరోజు వరకు చూసినట్లయితే లేటెస్ట్ ప్రతిభ గురించి మాట్లాడతాం. 5 సంవత్సరాల వరకు ర్యాంకుల సిస్టమ్ లేదు, అంతకుముందు ర్యాంకుల సిస్టమ్ ఉండేది. ఈ పిల్లవాళ్ళు ఎవరైతే ర్యాంకులు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ తర్వాత వారి జీవితంలో నిజంగా రాణించారా లేదా అని చెప్పి చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో అంటే ఎవాల్యుయేషన్ సిస్టమ్ కాదండి వాళ్ళ ఒక ఉపాధ్యాయుడు 36 పేపర్లు దిద్దాలి అనుకుని మొదలుపెట్టి 3వ రోజు 4వ రోజు నుంచి 70-80 పేపర్లు దిద్దుతున్నారా లేదా? అది చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తానండి. దిద్దుతున్నారా లేదా? 70-80 అని చెప్పంటే నేను యాక్సెప్ట్ చేయను. 45 నుంచి 50 వరకు దిద్దొచ్చు. ఎందుకంటే నేను జిల్లాలో స్వయంగా నేను సెంటర్స్లో వెళ్ళి చూస్తాను. గుంటూరు జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉన్నప్పుడు అంతకుముందు కూడా వెళ్ళి చూస్తాను. కానీ దానిలో ఏంటంటే ప్రతిభ నిజంగా ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఐడెంటిఫై చేయగలుగుతుందా లేదా అంటే ఒక 50 పేపర్లు దిద్దడం అనేటటువంటిది శాస్త్ర సమ్మతంగా ఉంటుంది. పిల్ల రాసినటువంటి దానికి న్యాయం జరుగుతుంది, సరైనటువంటి మూల్యాంకనం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? దానికి వచ్చేప్పటికి ఎలా చూడాలని చెప్పి భవిష్యత్తులో ఏమవుతున్నారనే తర్వాత ఒక్క నిమిషం దాన్ని ఎలా చూడాలని చెప్పంటే, నేను కూడా ఒక టీచర్గా పనిచేస్తాను ఉద్యోగంలో రావడానికంటే ముందు. మనం పేపర్లు దిద్దుతున్నప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పంటే, ఒకటే పేపర్ దిద్దుతుంటాం మనం. అంటే ఒక ఫిజిక్స్ అధ్యాపకుడు ఉంటే అదే పేపర్ దిద్దుతుంటాడు. మొట్టమొదటి రెండో రోజు ఏమవుతుందని చెప్పంటే, అది దిద్దుతున్నప్పుడు కొంత మెళకువలు అతనికి అర్థమైపోతాయి కంప్లీట్గా. అదే సబ్జెక్ట్ టీచ్ చేశాడు, అదే సబ్జెక్ట్ పిల్లవాళ్ళు ఎట్లా రాస్తున్నట్టు చూస్తున్నాడు. కాబట్టి స్పీడ్ పెరిగేటువంటి డెఫినెట్గా జరుగుతుంది అది. సో కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకుంటూ కొంతవరకు స్పీడ్కి పెరిగేటువంటి మాట వాస్తవం. కానీ ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. మా ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పంటే, మేము ఫలానా రోజున రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ప్రాసెసింగ్ టైం ఎంత కావాలి, కాబట్టి దీనికి 36 చొప్పున ఎంతమంది టీచర్లు కావాలి, దానికి తగినటువంటి బడ్జెట్స్ మేము పెట్టుకుని దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకోవాలి. సో అది కరెక్ట్గా జరిగేట్టు చూసుకుంటాం. మోహన్ రెడ్డి గారు 36 పేపర్లు ఒక రోజు మార్నింగ్ 8 నేను దిద్దిన కదా. 7-8 ఏళ్ళు ఊరికే స్టేట్ లీడర్ రాలేదు, నేను పనిచేశాను, ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నా. ఈ 36 పేపర్ కరెక్టు. క్వశ్చన్ పేపర్ స్టైల్ కూడా మారింది. 5 వాక్యాలు 10 వాక్యాలు. ఇంతకు ముందు లాగా 2, 3, 4 పేజీలు రాసే సిస్టమ్ లేదు. 36 సమంజసం, 80-70 సమంజసం. అది అట్లా ఇవ్వకూడదు. దానికి సార్కు చెప్పినట్టుగా ప్రణాళిక ఉండాలి. రామచంద్ర గారు, డైరెక్టర్ గారు చెప్పినట్లుగా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. నిర్ణీతమైన టైంలో వాళ్ళు కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు తొందరపడి ఎక్కువ పేపర్స్ ఇచ్చి చేయిస్తామంటున్నారు. 10 సంవత్సరాలు కష్టపడి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి విద్యార్థికి వీళ్ళ తొందర వల్ల వారి భవిష్యత్తు ఖరాబ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి దీనికి మరి కమిషనర్ గారు మరొకసారి చర్య తీసుకొని వాళ్ళకి సరి అయినటువంటి సమయాన్ని ఇచ్చి లిమిటెడ్ పేపర్స్తోని సరిగా ఎవాల్యుయేట్ చేయించాలి స్పాట్ వాల్యుయేషన్లు అని మేము కోరుకుంటున్నాం. రామకృష్ణ, నేను చెప్పేది ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టైం పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. ఎందుకోసం చెప్పంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లవాడు పోవాలి. ఫెయిల్ అయినటువంటి పిల్లవాడికి మరి అడ్వాన్స్ సప్లిమెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఎవరికి తెలియనటువంటి అనిశ్చితి ఉండకూడదు. కానీ ఆ పిల్లవాడి ప్రతిభను సరిగ్గా బేరీజ్ వేసేటువంటి పద్ధతిలో న్యాయం జరుగుతున్నటువంటి పద్ధతిలో ఎవాల్యుయేషన్ జరగాలి. రెండోది ఏంటంటే, ఆ తర్వాత మనం అడ్వాన్స్ సప్లిమెంటరీ అని చెప్పి కూడా పెట్టుకున్నాం. చాలా తక్కువ రాష్ట్రాలు ఇది ఉంది. ఎందుకోసం చెప్పంటే పిల్లవాడికి మొత్తం 1 full అకాడమిక్ ఇయర్ లాస్ కాకూడదు. ఇంతకుముందు పద్ధతి ఎట్లా ఉండేది అని చెప్పంటే, సప్లిమెంటరీ ఎప్పుడో సెప్టెంబర్లో వచ్చింది, పాటలు కూడా రాశారు ఆగస్టు, ఏప్రిల్, సెప్టెంబర్లో, మార్చి, సెప్టెంబర్లో అని చెప్పి. అలాంటి పద్ధతి కాకుండా పిల్లవాడికి ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్ చాలా వాల్యుబుల్. అది దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ప్రభుత్వం చేసుకోవాలి, మేము చేసుకోవాలి. కానీ పిల్లవాడి వాల్యుబుల్ ఇయర్ పోగొట్టకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పెడుతున్నాం. సో దీనివల్ల ఈ ప్రెషర్ వచ్చింది తప్పితేను, లేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ వేరే వాళ్ళు ఏదో ప్రెషర్ చెప్పి కాదు. కానీ మీరు అన్నట్టు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్. లోపల అకాడమిక్ ఇయర్ విద్యార్థి నష్టపోకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అకాడమిక్ ఇయర్ని సెట్ చేయడం కోసమే వాల్యుయేషన్ని ఇన్ టైం లేవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఏది అంటున్నారో అది ఫ్యాక్ట్. అదొకటే ఈ మొత్తం అకాడమిక్ ఇయర్ని ప్లాన్ చేసుకోవడానికి దోహదపడే అంశం కాదండి. అది గమనించకుండా దాన్ని అడ్డం పెట్టుకొని అది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పినట్టుగా తెలుగు మీడియంలో ఉండి తెలుగు చెప్పేటువంటి ఉపాధ్యాయుడితో ఇంగ్లీష్ పేపర్ దిద్దించడం చేయడం అనేది ఎంత అన్యాయం అండి. విద్యార్థికి ఎంత నష్టపోతాడండి. ప్రభుత్వం మేము అంతా అకాడమిక్ ఇయర్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము, గతం కంటే మాది గొప్ప అని చెప్పుకోవడానికి చేసేటువంటి ఒక ఆతృత నుంచి విద్యార్థి తీవ్రంగా నష్టపోయే వైపుగానే వాళ్ళ విధానాలు ఉన్నాయి అనేది మా అభిప్రాయం. ఒట్టి న్యూమరిక్ రిజల్ట్స్ చూసి ఇది ప్రతిభ అనుకునేటువంటి పరిస్థితి నుంచి మేము బయటకు వచ్చాము.
పిల్లవాడు నేర్చుకోవడం అనేటువంటిది ముఖ్యం, పిల్లవాడి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అనేటువంటిది ముఖ్యం. అంతేకాని ఏదో ఒక 2 మార్కులు ఎక్కువ వస్తే, ఎందుకంటే 82 మార్కులు వచ్చినట్టు 80 మార్కులు వచ్చినట్టు కంటే గొప్ప అని చెప్పి ఎవరు చెప్పలేరు. సో కాబట్టి పిల్లవాడి ప్రతిభకు తార్కాణం పట్టేటువంటి విధంగా పరీక్షా విధానంలో మార్పులు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని ఏదో అందని టార్గెట్స్ కోసం మేము చేస్తున్నటువంటి ప్రయాణం మాత్రం మరి కాదని చెప్పి స్పష్టంగా రాష్ట్రంలోని అందరికీ కూడా తెలియజేస్తాం. దాదాపుగా 11 లక్షల మంది విద్యార్థులు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ పరీక్షకి కూర్చోబోతున్నారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లని చాలా సజావుగా చేశామని ప్రభుత్వం పక్కన చెప్తున్నా, చాలా స్కూళ్లలో చాలా పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు లేవు అనేటటువంటి అనుమానాలు కూడా ఇవాళ మనకు వినిపిస్తూ ఉన్నాయి. వాటిని ముందు పునరావృతం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మూల్యాంకనం, వాల్యుయేషన్ కూడా సరైన పద్ధతిలో జరిగేటటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.